అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మహేష్ బీసీజేఎల్ యూట్యూబ్ ఛానల్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయము 26వ శ్లోకం గురించి తెలుసుకుందాము. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ ఆచార్యాన్మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సంకీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇరు పక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను చూశాడు. భాష్యము: రణరంగంలో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు. తన తండ్రికి సమకాలీకులైన భూరిశ్రువుని వంటి వారిని, తాతలైన భీష్ముడు, సోమదత్తులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుని వంటి గురువులను, శల్యుడు, శకుని వంటి మేనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూశాడు. పలువురు మిత్రులతో కూడియున్న సేనలను కూడా అతడు కాంచగలిగాడు. 27వ శ్లోకము. తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతీపుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు. 28వ శ్లోకము. అర్జున ఉవాచ దృష్ట్యేమం స్వజనం కృష్ణం యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను: కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. భాష్యము: భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషికైనా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటాడు. కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు. తమలో తామే యుద్ధం చేయటానికి సిద్ధపడిన జ్ఞాతులను, స్నేహితులను, బంధువులను యుద్ధరంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారుగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు. తన సైనికుల పట్ల అతడు మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు. కానీ ప్రతిపక్ష సైనికులకు ఆసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు. ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతడి దేహాంగాలు కంపించాయి, నోరు ఎండిపోయింది. వారందరి యుద్ధోత్సాహాన్ని చూసి అతడు దాదాపుగా పూర్తిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. దాదాపు రాజవంశమంతా, అంటే అర్జునుని రక్త సంబంధికులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు. అర్జునుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్నతకు గురి చేసింది. ఇక్కడ పేర్కొనబడినప్పటికీ అర్జుని దేహాంగాలు కంపించడము, నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోదిస్తున్నాడని కూడా
ఎవరైనా సులభంగా ఊహించుకోగలరు. అర్జునునిలో అటువంటి లక్షణాలు బలహీనతల వలన కాక అతని మృదు హృదయము వలననే కలిగాయి. అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవంతునికి లక్షణము. అందుకే భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావభక్తస్య కుతో మహాద్గుణాః మనోరథే నాసతి ధావతో బహిః. భగవంతుని ఎడ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడు. కానీ అభక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరుమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావటము నిశ్చితము. 29వ శ్లోకము. వేపదుక్ష శరీరే మే రోమహర్షక్ష జాయతే గాండీవం స్రంసతే హస్తాన్ త్వకైక్షవ హరిదహ్యతే. నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది. గాంధీవ ధనస్సు నా చేతి నుంచి జారిపోతున్నది, నా చర్మము మండిపోతున్నది. భాష్యము. 2 రకాల దేహ కంపనాలు, 2 రకాల రోమాంచాలు ఉన్నాయి. అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో కానీ, భౌతిక పరిస్థితిలో మహాభయంలో కానీ కలుగుతాయి. దివ్యానుభూతిలో భయమనేదే ఉండదు. ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి. ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూపితమవుతోంది. అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతి నుండి జారిపోతోంది. హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది. ఇవన్నీ జీవితపు భౌతిక భావన వలననే కలిగాయి. 30వ శ్లోకము. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమితాన్ని చ పశ్యామి విపరీతాన్ని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రమూ నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరిచిపోతున్నాను. నా మనస్సు గిర్రున తిరుగుతున్నది. ఓ కృష్ణ, కేశి సంహారి, నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను. భాష్యము. అసహనం వలన అర్జునుడు యుద్ధరంగంలో నిలబడడానికి అశక్తుడయ్యాడు. ఈ మనోదుర్బలత కారణంగా అతను తనను తానే మరచిపోసాగాడు. భౌతిక విషయాల పట్ల అమితాసురక్తి మనిషిని ఇటువంటి భ్రాంతిమయ స్థితిలో నిలుపుతుంది. భయం ద్వితీయాభినివేశేతనః స్వాత్. భౌతిక పరిస్థితులచే అతిగా ప్రభావితులైన వారిలోనే ఇటువంటి భయము, మానసిక అస్థిరత్వము కలుగుతాయి. అర్జునుడు యుద్ధరంగంలో కేవలము బాధామయమైన విపరీతాలనే దర్శించాడు. శత్రువుపై విజయము సాధించినప్పటికీ అతడు సుఖి కాలేనట్లుగా అనిపించింది. ఇక్కడ నిమిత్తాని విపరీతాని అనే పదాలు ముఖ్యమైనవి. మనిషి తన ఆకాంక్షలలో కేవలము వైఫల్యమనే చవిచూసినప్పుడు నేనిక్కడ ఎందుకు ఉన్నాను అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడూ తన గురించి, తన క్షేమం గురించి ఇష్టము కలిగి ఉంటాడు. ఎవ్వడూ భగవంతుని పట్ల ఇష్టమును కలిగి ఉండడు. శ్రీకృష్ణుడి సంకల్పముచే అర్జునుడు ఇక్కడ
తన నిజమైన లాభం పట్ల జ్ఞానశూన్యతను ప్రదర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కరి నిజ లాభము విష్ణువు లేదా కృష్ణుని యందే ఉంటుంది. బద్ధజీవుడు ఇది మరచిపోతాడు. అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడు. యుద్ధంలో తనకు లభించే విజయము కేవలము తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు. ఇంతటితో 30వ శ్లోకము పూర్తయినది. స్వస్తి. నమస్కారం.